వెంటబడి మరీ పోతుంటావు నీ డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఎందుకు అట్లా చేయాలని ఎందుకు అనిపించింది నీకు? నాలాగా ఎవడు కాకూడదని. అంటే నువ్వేమైనావు? చాలా కోల్పోయినా. ఏం కోల్పోయినావు? సంతోషాన్ని కోల్పోయినా, ఆనందాన్ని కోల్పోయినా. ఏం జరిగింది నీకు చిన్నప్పుడు? చిన్నప్పుడు అంటే సొంత ఊళ్ళోనే తన్ని దూరం అయిపోయినా. ఎక్కడ పోయిన పర్సన్ అక్కడ పరిగెత్తిపోయేది, ఎక్కడ పెట్టలేదు, పనుకునేది. సంచి మోసుకున్నా, సంచి ఎత్తున్నా, గుజరి పేపర్లు ఏరుకున్నా. ఆ వేస్తే గుజరికి వేస్తే దాంట్లో అంగిట్లో 2 రూపాయలు వచ్చిన. 2 రూపాయలు టాబ్లెట్ తీసుకుని ఆ గుళ్ళో పెట్టి దాన్ని పూజ చేసి మా నాన్నకి ఇచ్చిన. ఆ తగ్గుతుందో లేదో తెలియదు కానీ దేవుని పైన భారంతో వేసి ఇచ్చిన. తినకపోతే ఇప్పుడు బయట కసువుని ఎట్లు బయట పారేస్తారో అట్లా చేయి పెట్టుకుని బయట ఇగ్నారు అనమాట. బయటకు పడేసిన నిన్నే. ఎన్ని రోజులు అలా చేయగలుగుతావు? నా కాటి కాలేంత వరకు, నేను ఉన్నంత వరకు. కాళ్ళు తిరగల్లా, కద్దరేయాలా, అవన్నీ ఏమవుతుంది వద్దు. ఏమవుతుంది. డొక్క బైక్లోనే తిరుగుతాను, డొక్కలాగానే ఉంటాను, జనాల్లో ఉంటాను, జనం కోసమే బతుకుతాను. ఎక్కడ కష్టం ఉన్నా కానీ అక్కడ నా కాలు ఉంటుంది, చెయ్యి ఉంటుంది, నిలబడి ఉంటుంది. ఎవరెవరికి ఏమేమి చేసినావు ఇప్పటి వరకు సహాయం? చేతితో చేసిన పనికి చేతి తెలుగుడదు అనుకున్నాను. దీనికి నేను చేసేది అంతా మొత్తం దానికి కారణం మా నాన్న. జీవితానికి ఒకటే హీరో మా నాన్న. నాన్ననే హీరో. ఇప్పుడు నాన్న కూడా ఎప్పుడు ఇంతవరకు కొత్త బట్టలు వేసుకోలే నా కళ్ళ ముందు. మరి భవిష్యత్తులో మీ ఊరికి ఏదైనా సర్పంచ్ ఎలక్షన్స్ అట్లా వచ్చినప్పుడు ఇంత మంచి పనులు చేస్తున్నావు కదా, సర్పంచ్ గానో లేకపోతే ఏదైనా నిలబడవచ్చు కదా. సర్పంచ్ అనేది మనం నిలబడితే కానీ జనాలు చేయి కొట్టాలి, అది గొప్ప. నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. చాలామందిని నేను పర్టికులర్గా గమనిస్తూ ఉంటా. నిజంగా ఒక వ్యక్తి, ఒకరోజు సవేరా హాస్పిటల్ దగ్గర ఒక వ్యక్తిని కలిశాను. సాదా సీదా వ్యక్తి, కానీ ఆయనలో మాట్లాడే కొద్దీ ఎంతో విషయం ఉంది. చాలా చిన్న వయసు. ఈ చిన్న వయసులో ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తున్నాడు, అసలు ఏంటి అని ఆయనతో కొద్దిసేపు మాట్లాడుతూనే నాకు ఇలాంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉంటారా అని నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఒకసారి మీరు వినండి, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే నేను చెప్పితే బాగోదు కానీ ఆయన మాటల్లోనే ఆయనే ఉన్నాడు. ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఆయన దృష్టిలో పడాలంతే. ఆయన వాట్సాప్లోనో లేదా ఫేస్బుక్లోనో ఎక్కడోసారి చూస్తే అక్కడ వాలిపోతాడు అంతే. వాళ్ళకు డబ్బా లేకపోతే ఇంకొకట ప్రమాదం జరిగిందా, ఈ కాలంలో మన సొంత ఇంట్లో వాళ్ళకి ఏమన్నా జరిగితే కనీసం డాక్టర్ దగ్గరికి కూడా మనం తీసుకుపోం. కానీ ఆ అబ్బాయి నిజంగా చిన్న వయసు అబ్బాయి, ఎవరికన్నా ఏదైనా ఆపద ఉందంటే వాడు ఎవరు ఏంటి అని ఆలోచన లేదు. డైరెక్ట్ బస్సో లేకపోతే బండి దగ్గర అయితే బండి ఎక్కి వెళ్ళిపోవడమే, మరీ దూరం అయితే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడమే. అది విజయవాడ, విశాఖపట్నమా, ఇంకొకట, హైదరాబాద్ సంబంధం లేదు. ఆయన దృష్టిలో పడాలా. అలాంటి వ్యక్తిని ఈరోజు మన స్టూడియోకి పిలిపించాను. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఒకసారి చూడండి. నమస్తే బాబు. నమస్తే సార్. నీ పేరు ఏంటి అనేది ప్రేక్షకులకు చెప్పు ఒకసారి. నా పేరు మున్నా, ఉద్యాల గ్రామం నుంచి వచ్చాను. ఉద్దేహాల్. అసలు ఇంత చిన్న వయసులో సేవా కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడైనా ఏమన్నా జరిగినా కూడా, ఎవరికన్నా బాగలేదన్నా కూడా, ఎందుకు ఆ విధంగా నీకు తెలిస్తే వెంటబడి మరీ పోతుంటావు నీ డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఎందుకు అట్లా చేయాలని ఎందుకు అనిపించింది నీకు? నాలాగా ఎవడు కాకూడదని. అంటే నువ్వేమైనావు? చాలా కోల్పోయినా. ఏం కోల్పోయినావు? సంతోషాన్ని కోల్పోయినా, ఆనందాన్ని కోల్పోయినా. ఆనందాన్ని. చిన్నప్పుడు నీకు ఆనందము, ఆటలు అవన్నీ ఏం తెలియదు? తెలియదు. ఏం జరిగింది నీకు చిన్నప్పుడు? చిన్నప్పుడు అంటే సొంత ఊళ్ళోనే తన్ని దూరం అయిపోయినా. తల్లిదండ్రులు, తండ్రి ఒక పక్క, అమ్మ ఒక పక్క, నేను ఒక పక్క ఉన్నా. మీ నాన్న తెలంగాణలో ఉన్నా. అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇష్యూ వల్ల. అంటే గొడవ పడిపోయినారా? గొడవ, ఫ్యామిలీ గొడవ లేదు, అట్లా గొడవ పడడం ఇబ్బందుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఆర్థిక ఇబ్బందుల వల్ల తినడానికి కూడా లేని పరిస్థితి. అవును. అప్పుడు మేము ఎక్కడ పోయింది? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అంటే అమ్మ సేఫ్టీగా ఉంటుందని మీ ఇంట్లో ఉండు, నేను పనికి పోయేస్తానని నాన్న చెప్పి, మా చిన్నప్పుడే ధైర్యం చెప్పి నాన్నమ్మ, అన్నయ్య తెలంగాణలో ఉన్నారనమాట. తెలంగాణకి పోయినారు. అప్పుడు మీ అమ్మ
కనేకల్లో. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అమ్మమ్మ. ఎవరెవరు ఉన్నారు అక్కడ? అక్కయ్య అమ్మ. మీరు బయట. బయట అంటే ఎక్కడ? ఎక్కడంటే గుడిలో. దేవస్థానం ఎక్కడంటే ఎక్కడ, భోజనము అక్కడే. ఎవడు పడితే వాళ్ళు. అడుక్కునేది అవసరమైతే? ఎక్కడ భోజనం పడితే అక్కడ పరిగెత్తిపోయేది. ఎక్కడ పెట్టలేదు, పనుకునేది. ఒక పూట పడుకుంటావు, ఒకసారి పడుకుంటావు, ఒక రోజు 2 రోజుల తర్వాత ఎవరన్నా పోయి అడుగుతావా? తెలిసిన వాళ్ళు? ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ చేసినారు, కొద్దిగా సాయం చేసినారు. ఏ వయసు నుంచి నువ్వు బయటకు వచ్చినావు? బయటకు వచ్చిందంటే 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు కష్టపడినా. 16 సంవత్సరాల నుంచి గడ్డికి పడినా. నాన్న గడ్డికి వేసినారు. 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు. ఆ 8 నుంచి 16 సంవత్సరాల వరకు ఏమేం జరిగింది నీ జీవితంలో? 8 సంవత్సరాలు నాన్న దూరంగా అయినారు. ఫ్యామిలీ దూరం అయిపోయింది. సంతోషం లేదు, అసలు ఆనందం లేదు. అంటే నాన్న తెలంగాణలో ఉన్నప్పుడే 8 సంవత్సరాలు కొద్దిగా 4th ఉన్నప్పుడు నాన్న కలిసి వచ్చినాను నా దగ్గరికి. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మా ఫ్రెండ్స్ ఉంటే అక్కడ మున్నయ్య అనే సర్మాస్ అనే అబ్బాయి ఎక్కడ ఉన్నారని అడిగినాను అనమాట. ఇట్లా చోటు ఉంటాయి, ఇట్లా ప్లేస్లో ఉంటారని నాన్న నాకు కనపడినాను అనమాట. స్కూల్ నుంచి బయటికి బ్యాగ్ వేసుకుని వచ్చేటప్పుడు నాన్న. స్కూల్ ఎక్కడి నుంచి పోయేవాని నువ్వు స్కూల్కి? దగ్గరే, అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అక్కడ అదే స్కూల్ ఉంటుంది అనమాట. స్కూల్లో నుంచి బ్యాగులు తీసుకుని బయటికి వస్తుంటా. మధ్యాహ్నం లంచ్కి బయటికి భోజనం తినకపోయినాను అంతే. స్కూల్లో పెడతారు కదా, ఆ ఫుడ్ తినకపోయినాను. మీ నాన్న వచ్చినారు పో అంటే, నాన్న వచ్చినారంటేనే ఆనందం కలిగిందనమాట. అన్నం తినలేదు, నాన్న చూసేకపోయినాను. చూస్తేనే గట్టిగా చేసుకున్నాను, మాట్లాడినాము. నాన్న కళ్ళ నీళ్ళు చూసినాను. నాన్న ఒకరోజు ఉన్నారు, మళ్ళీ వస్తాను ధైర్యం చెప్పినారు. బాగా ధైర్యం చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినాను. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నావా? చదువుకున్నా, బయట చదువుకుంటా, బయట తిరుగుతా. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఉంటా అంతే. ఎప్పుడన్నా సార్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంతే. మిగతా టైంలో అంతా బయటే? బయటే. ఎక్కడైనా గుళ్ళ దగ్గర తినేది, గుళ్ళ దగ్గర పడుకునేది? సన్నప్పుడు అంతా అట్లా. ఎక్కడ చదువుకునేవాడిని? హోంవర్క్? టీచర్స్ అంటే తల్లితో సమానం అంటారు. వాళ్ళ దృష్టిలో నేను పన్నాను కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకొని నాకు బాగా చేసినారు కాబట్టి వాళ్ళు కూడా మర్చిపోను. ఎవరెవరు ఆ టీచర్లు? టీచర్స్ అంటే వాళ్ళ పేర్లు చెప్పాలంటే సునీత మేడం పేరు గుర్తుపెట్టుకున్నా. మేడం బాగా చేసింది. సునీత మేడం పేరు గుర్తుపెట్టుకున్నా. బాగానే చేసినారు వాళ్ళంతా. చేసినప్పుడు నాన్న ఇట్లా వచ్చినాక నాన్న ఫీవర్ వచ్చినాయన్నమాట. ఫీవర్ వస్తేనే ఎక్కడ పోవాలా అనేది తెలియదు అనమాట. నాన్న అక్కడి నుంచి లాంగ్ వచ్చినారు కదా జర్నీ చేసి, టెన్షన్స్ వల్ల ఇబ్బంది. తెలంగాణ నుంచి వచ్చినాడు మీ నాన్న. అప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు వస్తే? మీ నాన్న కనేకల్లో ఉన్నాం. అక్కడ మీ ఇల్లు ఉందా కనేకల్లో? అప్పుడు ఇల్లు లేదు, ఏం లేదు. మరి ఎక్కడ ఉంటారు? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ ఉండే, వాళ్ళ ఇంట్లో నేను ఉంటుండే. అప్పుడు ఒకసారి పోతుంటే బయట. మీ నాన్న గుళ్ళో పడుకున్నారు? గుళ్ళో అంటే ద్వానిపీన దర్గా అని దేవస్థానం ఉంది. దర్గా అని. ఆ దర్గాలో అనుకో సత్రం. ఆ దర్గాలో నాయన అక్కడ ఉన్నారనమాట. మా ఫ్రెండ్స్ వచ్చేసి మీ నాన్న అక్కడ ఉన్నారు రారా అంటే, అప్పుడు మా నాయన దొబ్బే బండి, కావిరిలో బండి దొబ్బుతుండే సన్నప్పుడు. కావిరిలో అమ్ముతుండే. మీ నాన్న అక్కడ ఉన్నారు రారా అని మా ఫ్రెండ్స్ పిలిచుకొని పోయారు అనమాట. అంటే ఏడ్చే కొద్దిగా. ఎందుకు ఏడ్చాడు తెలీదు నాకు కూడా, అడగలేదు నేను. మా నాన్న చూసి, నాన్న కళ్ళ చూసి నాకు కూడా ఏడుపు వస్తుంది కదా, అడగలేదు. నాన్న ఫీవర్ వచ్చినా అంటే చేపెట్టుకుని నాయన అంతా ఫీవర్ కాలిపోయా, అంతా వేడిగా ఉంది, ఒళ్ళు వేడిగా ఉంది. పని ఏం చేయాలని అర్థం కాదు. మా నాన్నతో అమౌంట్ లేదు, ఏమీ లేదు. నా దగ్గర నేనేం పని పోను కదా, చిన్న పిల్లని కదా, ఏం పని పోను కదా. తెలియక ఏం చేయాలని తెలియక ఏమని అడిగినా కానీ చీ కొడతారు. మాతో ఏం లేదు కదా, దూరం పంపిస్తారు. దూరం పంపిస్తారంటే అక్కడ చూసిన పిల్లలకి వాళ్ళ పనే కదా, గుజిరేరే పని. ఆ పని చేసిన, సంచి మోసుకున్నా, సంచి ఎత్తున్నా, గుజిరి పేపర్లు ఏరుకున్నా. వేస్తే గుజిరికి వేస్తే దాంట్లో అంగిట్లో 2 రూపాయలు వచ్చిన. 2 రూపాయలు టాబ్లెట్ తీసుకుని ఆ గుళ్ళో పెట్టి దాన్ని పూజ చేసి మా నాన్నకి ఇచ్చిన. ఆ తగ్గుతుందో లేదో తెలియదు కానీ దేవుని పైన భారంతో వేసి ఇచ్చిన అంతే. ఆ గుజరీ సామాన్లన్నీ ఏరి అవి అంగల్లో అమ్మి 2 రూపాయలు వస్తే 2 రూపాయలకు టాబ్లెట్ కొనుక్కున్నా. అది గుడి దగ్గర పెట్టి నాన్నకి ఇచ్చిన. బాగైందా? ఏమో దేవుడిదే. నాన్న చెప్తారు కదా బాగైంది అంటారు. అంటే అప్పుడు నీకు తెలియదు కదా? తెలియదు. ఏమన్నా మేలు అంటే మేలు అంటారు. ఎందుకంటే రేపు అబ్బాయి నాకు కూడా టెన్షన్ పడతారు కాబట్టి మేలు అంటారు, తగ్గింది అంటారు. ఆ తర్వాత నాన్న పోస్తామని తెలంగాణ పోయినారు. బాగా మళ్ళీ వెళ్ళిపోయినాడు తెలంగాణకి. నాన్న అందరూ మేము ఫ్యామిలీ పిలుచుకొని కొద్దిగా వెళ్ళిపోయినారు అనమాట నాన్న. నువ్వు కూడా వెళ్ళావా? చెప్తా. వెళ్ళిన తర్వాత నాన్న అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నాన్న, అన్నయ్య, నాన్నమ్మ ఉండే. నాన్నమ్మ ఫుల్ సపోర్ట్ చేసిండే నాన్నకు. చనిపోయి క్యాన్సర్ చనిపోయి. ఇప్పుడు నాన్న పైన నేను ఎంత ప్రేమ చూపిస్తున్నానో దానికైనా ఎక్కువ, వందలకైనా ఎక్కువ నాన్న వాళ్ళ అమ్మ పైన అంత ప్రేమ చూపిస్తుండే. వాళ్ళ అమ్మ అంటే ఎక్కువ పిచ్చి. మీ నాన్నమ్మకు నాన్నమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయి కొన్ని రోజుల క్రితం చనిపోయినప్పుడు నాన్న నేను ఒంటరిగా అయిపోయినానని మాతో ఏడుస్తుండే. ఇప్పుడు కానీ అట్లే ఉంటారు మా నాన్న.
అన్నం కోసము చాలాసార్లు తోలాను. ఒక్కరోజు మా ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళికి ఎవరైనా పిలుచుకొని పోతే ఏమైనా గుడిలో ఫంక్షన్ ఉంటే ఏమైనా పోతే ఇక అప్పుడు నాకు బట్టలు లేవు వేసుకోవడానికి. బట్టలు ఏమి ఉండలే. మా ఫ్రెండ్ అని పోయినా అనమాట తినేకపోతే ఇప్పుడు బయట కసువుని ఎట్లు బయట పారేస్తారో అట్లా చేయి పెట్టుకుని బయట ఇగ్గినారు అనమాట. బయటకు పడేసిన నిన్నే. ఫీలింగ్ అది బయటకి ఇగ్గినప్పుడు అది ఎట్లుంటుంది తెలుసా? రేపు పొద్దున నేను కూడా చైర్లో కూర్చోాలంటే నాకు సత్తా వస్తుంది కదా మైండ్లో. ఆ రన్ కాలే. అప్పుడు ఏం రన్ అయింది నా సన్ ఏజ్లో అంటే నాలాగా ఎవరు ఇట్లా కాకూడదని ఇట్లా రన్ అయింది కాబట్టి ఇట్లా సేవాకాలం చేస్తూనే ఉన్నాను ఇంతవరకు. అందరూ తల్లిదండ్రులు ఉన్నా ఒక అనాథ మాదిరి పెరిగావు. అనాథమై పెరిగాను. ఇప్పుడు మా నాన్న అనాథకినా చేయలే. నీలాగా ఎవరు కాకూడదు ఇట్లా దారిలో పోయి నాన్న పంపిస్తూనే ఉన్నాడు ఇంతవరకు. మీ నాన్న ఓహో, నీ మాదిరి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు మనలాగా ఎవరు కాకూడదు, ఎవరు నాలాగా కాకూడదు అని నాన్న పంపిస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాగా సెటిలా మీరు? బాగానే ఉన్నాం. కొద్దిగా ఆర్థికంగా బాగానే ఉన్నాం. అందరూ ఫ్యామిలీ మొత్తం బాగానే ఉన్నాం. ఫ్యామిలీ బాగున్నామంటే గతాన్ని మర్చిపోము కదా, గుర్తు పెట్టుకుంటాం కదా. గతాన్నిలాగే బతుకుతూనే ఉన్నాం, జీవితం సాగిస్తున్నాం. చూడండి, ఈ అబ్బాయి 4వ తరగతి చదివేటప్పుడే ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ అమ్మ నాన్న అంటే గొడవ పడి కాదు, ఆహారం కోసం, కడుపు కూటి కోసం, కడుపు నింపుకోవడం కోసం వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మ తెలంగాణకు పోయి అక్కడ పని చేసుకొని ఇక్కడ వీళ్ళకి పంపించి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మీ అమ్మ నువ్వు బయట తిరిగేటోడి. బయట వాళ్ళ ఇంట్లో కూడా తినేవాడినే. మా అమ్మలకి ఎత్తుపారకూడదు, మళ్ళీ ఎత్తుపారి తప్పు కదా, అమ్మ సపోర్ట్ వాళ్ళకి తినేవాడిని. ఎందుకంటే నాన్న ఫ్యామిలీ వేరే, అమ్మమ్మ ఫ్యామిలీ వేరే. వాళ్ళ అమ్మాయికి మా అమ్మ ఇంట్లో ఉంటే అది గొప్ప. అంటే అమ్మ నాన్న ఎందుకని ఒక కొద్దిగా కొన్ని రోజులు కాబట్టి నాన్న వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టి పోయినాడు అంతే తప్ప బయటికి గదమలే మా అమ్మకి ఎప్పుడు. ఎప్పుడు మా అమ్మని మా నాన్న ఎప్పుడు ఏం తిట్టలేదు, ఏం మాట్లాడలేదు. కానీ అమ్మ నాన్న బాగునే ఉంటారు. అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల మేమంతా ఏకమతం దూరం అయిపోయినాం అంతే తప్ప ఏం గొడవలు పడలేదు. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు మీ అమ్మ? 15 సంవత్సరాల్లో 16 సంవత్సరాల్లో అందరూ ఫ్యామిలీ మొత్తం ఏకమైంది. మళ్ళీ ఫ్యామిలీ మొత్తం ఏకపోయింది. అక్కకి పెళ్లి చేసినాం, బాగానే అయింది. అన్నకి పెళ్లి చేసినాం, అన్నకు బాగానే అయింది. ఇప్పుడు నేనే మొత్తం చేస్తున్నా అంతే. ఇప్పుడు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? చూస్తా ఫ్యూచర్లో, ముందర భవిష్యత్తులో చూస్తా. ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే ఎవరికన్నా అన్నం లేక ఇబ్బంది పడుతున్నారు, మందులు లేక ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు అది తెలిస్తే ఎమ్మడే అక్కడికి పోతా పోయి వాళ్ళకి డబ్బులు కొనియాలా, టాబ్లెట్లు కొనియాలా, లేకపోతే వాళ్ళకి భోజనం పెట్టాలంటే నీకు డబ్బులు కావాలి కదా. నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? నాన్నకి డబ్బులు అడుగుతా, ఇట్లా ఉంది ఇబ్బంది అని. నైట్ అడిగేస్తా, ఇది నైట్ నాకు వచ్చిందంటే నువ్వు సాయంకాలం వచ్చిందంటే నైట్ అడుగుతా, ఇట్లా రోజు పొద్దున్న పోవాలా ప్లేస్కి అని. నాన్నతో అమౌంట్ ఉండదు. బయట ఫ్రెండ్స్కి అడుగుతా, ఫ్రెండ్స్ కూడా మిడిల్ క్లాసే చాలా, వాళ్ళతో అమౌంట్ ఉండదు. చాలా మందితో కొద్దిగా అడుగుతా ఫోన్ చేసి డొనేషన్ కావాలా నాకని. ఎవరు పట్టించుకోకపోయినా కానీ నా ఏమన్నా చేతిలో ఉంటుంది కదా ఇట్లా అవన్నీ అమ్మేసి ఏమన్నా పోయేస్తా అంతే, ఇబ్బంది ఉంటే ఎక్కువ. ఎన్ని రోజులు అలా చేయగలుగుతావు? నా కాటి కాలేంత వరకు, నేను ఉన్నంత వరకు, చనిపోయే వరకు, నేను చనిపోయేంత వరకు, భూమిపైన ఉన్నంత వరకు. ఇప్పుడు మీ నాన్న మీరు ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ నాన్న తెలంగాణకి పోయినాడు, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, నువ్వు గుళ్ళో పడుకున్నావు, బయట ఎక్కడెక్కడో తిరిగినావు, అన్నీ ఓకే. ఇప్పుడు నువ్వు పెద్దోడైనావు. ఎవరైనా డబ్బు సంపాదించాలి, నేను కోటీశ్వరుడు ఉండాలి, నేను ఆ రోజు డబ్బు లేకనే కదా ఇంత బాధపడ్డాను, నేను ఇంకా సంపాదించాలి, నేను కారులో తిరగాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి లగ్జరీ లైఫ్ కావాలి అని ఆలోచిస్తారు. నువ్వేంటి దీనికి రివర్స్లో నాలాగే ఎవరు ఉండకూడదు, వాడు బాగుండాలా, ఈడు బాగుండాలా, పక్కోడు బాగుండాలా అని ఎందుకు ఆలోచిస్తున్నావు? కాళ్ళు తిరగాలి, లగ్జరీ కావాలంటే లగ్జరీ కారు రాదు. వాళ్ళు సపోర్ట్ చేసే పొద్దున మోసేకి వస్తారు, అది గొప్ప. మోసేకి ఎవరైనా వస్తారు, దాని ఏముంది? ఎవరు రారు. మున్సిపాలిటీ వాళ్ళని వేస్తారు కదా చనిపోతే. నలుగురు వేస్తారు, ఒక రోజులో మర్చిపోతారు. అవును ఇట్లా అవన్నీ చేస్తే నా ఫోటోలు పెట్టుకుంటారు కదా, పూజ చేస్తారు కదా, పేరు గుర్తుంటుంది కదా ఇలాంటి వాడు చేసినాడని. అది కావాలా నాకు. సో నువ్వు సమాజ సేవే కావాలి అంటే మంచితనం కావాలా అంటావు నీకు అంతే. నువ్వు ఇంతమందిలో నేను గుర్తింపు అంటే కారు బంగ్లా ఏమొద్దు, కాళ్ళు తిరగాల, కద్దరేయాల, అవన్నీ ఏమొద్దు. డొక్క బైక్లోనే తిరుగుతాను, డొక్కలాగానే ఉంటాను, జనాల్లో ఉంటాను, జనం కోసమే బతుకుతాను. ఎక్కడ కష్టం ఉన్నా కానీ అక్కడ నా కాలు ఉంటుంది, చెయ్యి ఉంటుంది, అక్కడ నిలబడి ఉంటాను. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, నాన్న లాంగ్లో ఉన్నారు, నాకు చెప్పేవాళ్ళు ఆపేవాళ్ళు ఎవరు లేరు కదా. తెలియక బెంగళూరు బస్సు ఎక్కినాను. ఎన్ని ఏళ్ళ వయసులో? 12 వయసులో. 12 ఏళ్ళ వయసులో బెంగళూరు బస్సు ఎక్కేసిన. టికెట్ డబ్బులు డబ్బులే
గుజరీ వెళ్ళింది. గుజరీ ఏరుకున్నావు? ఒకటే ఆ రోజు ఒకటే డబ్బులు వెళ్ళలేదు, టాబ్లెట్ కోసం వెళ్ళే. రేపు పొద్దు నాకు ఏమన్నా కావాలి కదా. అవునులే, గుజరీ సామాన్ ఏరి అంగడిలో వేసిన డబ్బులు నీ దగ్గర పెట్టుకున్నావు. బెంగళూరు పోయినా. బెంగళూరు పోయినప్పుడు ఏం చేయాలో తెలియదు నాకు. బెంగళూరు బస్ అని పేరు ఉంది, మా ఫ్రెండ్స్ చెప్పి బస్సు ఎక్కించాను. ఆ దాంట్లో ఫ్రెండ్ ఉండేవాడు, పేరు ఒకటి నవీన్ అనే అబ్బాయి ఒకడు ఉంటాడు. వాడు కూడా బస్ స్టాండ్లో ఎక్కించినాడు అనమాట. ఎక్కి ఇది బెంగళూరు పోతుంది బస్సు అని కామెడీ చేసుకున్నాం. బస్సు అన్నప్పుడేం తెలియదు కదా, అట్లే మామూలు చెడ్డీలు వేసుకుని బస్సు ఎక్కేసిన. బట్టల్లో ఏం లేదు, స్కూల్ బ్యాగ్ చెట్లోనే ఉంది, పుస్తకాలు చెట్లోనే ఉన్నాయి. అట్లే బస్సు ఎక్కేసిన. మా అమ్మ చెప్తే చెప్పరా, వస్తానని చెప్పు అని చెప్పి పోయినా. మా అమ్మ ఎత్తికి ఏడ్చిందేమో తెలియదు కానీ మా నాన్న ఫోన్ లేదు, మా నాన్న ఫోన్ చేయాలంటే వాళ్ళకి టెన్షన్ ఏం లేదు. ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉంటారు అనుకుంటారని తెలియదు కానీ బాధ ఉంటుంది అంతే, ప్రాణం విలువ ఉంటుంది. మరి బెంగళూరులో దిగావా బస్సు? దిగిన. బస్సు దిగి ఏం చేసావు? బస్సు దిగిన ఎక్కడ పోవాలని తెలియదు కానీ మైసూరు అనే రైల్వే గేట్ ఉంటుంది అక్కడ బెంగళూరు, అక్కడ పనుకున్నా. గేట్ దగ్గర పనుకున్నప్పుడు ఆకలి విలువ తెలిసింది. ఆడ చాలా మంది నాలాగా అక్కడ చాలా మంది ఉన్నారు, నేను ఒక్కడనే కాదు. నాలాగా చాలా మంది ఉంటారు అక్కడ పనుకున్న వాళ్ళు. నాలాగా చాలా మంది అన్నం కోసం చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళతో పాటు పోయినా. వాళ్ళు ఎక్కడ అన్నం పెట్టుకుంటే వాళ్ళ ఎన్నికలు పోయి అన్నం పెట్టుకుని తిన్నాను. వాళ్ళతోనే పనుకున్నాను అక్కడ. వాళ్ళకేం చీకొట్లే, వాళ్ళ పక్కనే పనుకున్నాను, వాళ్ళతోనే ఉన్నాను కొన్ని రోజులు. వాళ్ళతో ఉన్న తర్వాత ఏమో పని చేసుకున్నా. ఏం పని చేసినావు అప్పుడు? ఏం పని చేసావు? తిరిగిన అంత మైండ్ అంతా చెడిపోయింది. ఏం పని చేసి వస్తుంది. పని పోవాలంటే ఏం పని తెలియదు అక్కడ. సన్నేజ్లో ఏం చేయాలని తలకాయ పాలే. నాన్నకి ఎత్తుకున్నా కనపడలే, నాన్నకి ఎత్తుకున్నా కనపడలే. అక్కడ మీ నాన్న ఉంటాడని ఎట్లా అనుకుంటున్నావు? ఏమో మైండ్ ఉందని పోయినా అంతే. ఆడ ఉంటాడేమో నాన్న అక్కడ. అవును అంతే. నాన్న కోసం ఎతికావు? చాలా ఎతికావు. నాన్న దొరకలే. చాలా కష్టపడినా. ఇంకా చేసి ముందుకు పోయినాను. ఫోన్ వచ్చింది, ఒక ఫోన్. నాన్న కూడా వస్తారని చెప్తే అప్పుడు ధైర్యం వచ్చింది కొద్దిగా. ఫోను ఎవరికి వచ్చింది? ఫోను మా అమ్మమ్మ వాళ్ళకి నాన్న ఫోన్ చేస్తుంటారు అప్పుడు ఒకసారి. నువ్వు బెంగళూరులో ఉన్నావు కదా, నాన్న నువ్వు అక్కడ ఉన్నావు. వాళ్ళు ఫోన్ చేసినారు అనమాట. మా ఫ్రెండ్స్ నెంబర్ నాకు నోట్లేడు ఉంటుంది అనమాట. ఓహో, కనుక్కున్నాడు అట్లే. మీ నాన్న ఫస్ట్ నాకు బిల్లింగ్ వచ్చారా అంటే చెప్పినాడు అనమాట. ఆ చెప్పింది ఫేక్, ఎందుకంటే నేను వస్తాను కాబట్టి చెప్పినాడు అంతే, నిజం కాదు. ఆ నిజం అనుకుని నేను అక్కడ చాలా సంతోషం పడినా. ఫేక్ అయిందని నా దృష్టిలో. నేను తొందరగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాను కాబట్టి తొందరగా రామన్నాడు అంతే. ఇంటికి వచ్చేసివా? ఇంటికి వచ్చేసిన. మీ నాన్న వచ్చినాడని 2 days ఆగిన. నమ్మలే నేను వస్తానని. వస్తానంటే మా నాన్న ఫోన్ చేస్తే నువ్వు రా, నేను ఇక్కడ ఉన్నానని చెప్తుండే కదా, అప్పుడు నమ్మేవాడిని. అప్పుడు నమ్మవుతుండే. ఆ మధ్యలో ఏమేమి పనులు చేసినావు బెంగళూరులో? 2 days మేస్త్రి పనికి పోయినా. కూలీ నెలకి ఒక వారంకి వస్తుంది. ఒక రోజుకి 50 rupees ఏమో, 50 రూపాయలు కూలీ చేసిన. వారానికి వస్తుంది. వారం పని చేసి ఊరికి వచ్చేసిన. తిరిగి భయం వేస్తుంది చాలా, సిటీ కదా, ఏం తెలియదు అక్కడ, ఎవరు తెలియదు, దిక్కు తెలియదు, ఎక్కడన్నా పోతే ఏం తెలియదు. పోలీసులు చూస్తే మళ్ళీ ఒకసారి ఇబ్బంది, వాళ్ళు చూస్తేనే భయం, దాపెట్టుకోవాలా పోలీసులు వస్తే దాపెట్టుకోవాలా, చాలా టెన్షన్స్ ఉంటుంది. పడుకునేది నిద్ర రాదు అసలు, నైట్ టైం నిద్ర రాదు. చలికాలం దుప్పటి కావాలి కదా, కూర్చొనేది అంతే. ఎక్కడన్నా ఎవరైనా కూర్చొనేది అంతే. చాలా మంది అక్కడ బెంగళూరులో చాలా మంది రైలు గేట్లో చాలా మంది ఉంటారు, కూర్చుంటారు. వాళ్ళతో పాటు పోయి కూర్చునేది అంతే. కప్పుకోవడానికి అంగి చొక్కా కప్పుకోవడానికి. మరి నువ్వు ఇక్కడ నుంచి ఒక చొక్కాతోనే పోయావు కదా, మరి అక్కడ బట్టలు కొనుక్కున్నావా? కొనుక్కోలేదు. అదే దాంతో ఉన్నావా? ఎన్ని రోజులు ఉన్నావు? వారం రోజులు బెంగళూరులోనే ఉన్నావు. మళ్ళీ వారం తర్వాత తిరిగి వచ్చావా? తిరిగి వచ్చేసినావు ఇంటికి. కనేకల్కి వచ్చేసిన. కనేకల్లో అమ్మ నాన్న ఉన్నప్పుడు కొద్దిగా, నాన్న వచ్చినప్పుడు కొద్దిగా బాడీకి తీసుకుని కనేకల్లో ఉన్నాము. మీ నాన్న అప్పటికి వచ్చారా మళ్ళీ? కొన్ని రోజుల తర్వాత, 1 నెల క్రితం నాన్న అక్కడికి వచ్చినారు అందరు. నాన్నమ్మ కూడా మా సొంత ఊళ్ళో ఉద్యాల్లో ఉంది. మా నాన్న కనేకల్కి వచ్చినప్పుడు సొంతంగా కొద్దిగా బాడీకి తీసుకుని కొద్దిగా అక్కడే పని చేసుకుంటా, కాయగూరల వ్యాపారం, నాయన బండి తీసుకుని పని చేసుకుంటా కాల్పుని కొద్దిగా బతికినా అనమాట. కొద్దిగా అట్లే ముందుకు పోతుంటా సొంత ఊళ్ళోనే సెటిల్ అయిపోయాను. ఇప్పుడు సెటిల్ అయ్యారు. సో సేవా కార్యక్రమాలు నువ్వు చనిపోయే వరకు చేస్తూనే ఉంటావు. నిజంగా నీలాంటి వాళ్ళను చూసి సిగ్గుపడాలో మరి బాధపడాలో, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నిజంగా చెప్తున్నా, ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు మేమెంతో చిన్నగా అనిపిస్తున్నా. నిజంగా నేను కూడా చేస్తుంటాను కానీ కార్యక్రమాలు మరి ఇంతలా చెయ్యను. అంటే ఆ అబ్బాయి ఆ రోజు మానసిక సంఘర్షణ, అమ్మకు దూరము, నాన్నకు దూరము, తిండి లేక ఎక్కడో తిరిగి ఈరోజు మన స్టూడియోలో నేను ఆ అబ్బాయి గురించి విని ఇక్కడికి పిలిపించాను.
ఇప్పటివరకు ఏమేమి చేసావు? ఎవరికైనా సేవా కార్యక్రమాలు చేసావు కదా, అదొకసారి చెప్పు ప్రేక్షకుల కోసం. ఎక్కడ ఆకలిస్తే అక్కడ పోయినా, మళ్ళీ చావు బతుకులు ఉండి అక్కడ పోవాలా, మనం సాయం చేయాలని అక్కడ పోయినా. ఎవరెవరికి ఏమేమి చేసినావు ఇప్పటివరకు సహాయం? ఈ చేతితో చేసిన పనికి చేతి తెలియకూడదు అనుకున్నాను. ఈరోజు మేము ముందు చెప్తున్నాను అంతే. చెప్పాలనిపిస్తుంది, అడుగుతున్నాను. అది నేనేమంటానంటే, ఒకప్పుడు మీరు చెప్పింది కరెక్టే, మొన్న ఈ చేతితో సాయం చేస్తే ఈ చేయి కూడా తెలియకూడదు అన్నట్టు కరెక్టే. కానీ నీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది అరే ఇంత చిన్న వయసులో జ్ఞానోదయమై సమాజానికి సేవ చేస్తున్నాడు ఈ అబ్బాయి అని ఎవరో ఒకరో ఇద్దరో మీ అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పు అంటున్నా అంతే. వాళ్ళ పేర్లు వద్దు, ఎవరికి చేసినావో చెప్పొద్దు, కానీ ఏమేమి సహాయ కార్యక్రమాలు చేసినావో చెప్పు. ఒక్కటికి ఆట ఆపరేషన్ ఉంటే ఆట ఆపరేషన్ చేసినాం. మళ్ళీ ఇక్కడ సవేరా ఆసుపత్రిలో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంటే వాళ్ళకి చేసినాం. అబ్బాయి బతికలేదు, చనిపోయారా? చనిపోయినారు అబ్బాయి. ఒకటే కొడుకు మళ్ళీ ఆయనకి. తర్వాత ఆశ్రమాలు తిరుగుతున్నా, ఎక్కడ ఆశ్రమం ఉంటే అక్కడ పోతున్నాం. పోయి అన్నదానం చేస్తున్నాం అంటే ఆశ్రమాల్లో అన్నదానం చేస్తున్నాం. నేను ఏం ఆకలి అయినానో, నేను ఏం చలిపడినానో, చలి పడితే షర్ట్లు కప్పుకోవాలా, రగ్గు కప్పుకోవాలా, అది నాకు లేదు కాబట్టి వాళ్ళకి చేస్తున్నాం. నాకు భోజనం లేక భోజనం పెడుతున్నాం. నాకు ఫస్ట్ అన్నప్పుడు ఏమేమి లేవో వాళ్ళకి అందరూ చేస్తున్నాం అంతే. అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే ఎవరైనా పిల్లలు తొందరగా నా పక్కన లాక్కుంటా. లాగేసుకుంటావా? 100% లాగేసుకుంటా. ఆ దేవుడు ఇచ్చే గొప్ప అనుకుంటా. చిన్నప్పుడు నా పక్కన లాగేసుకుంటా, నాలాగా తయారు చేస్తా. ఇప్పుడు ఎట్లు కూర్చున్నాను మేము ముందర, వాళ్ళు అట్లా కూర్చోపెడతారు పొద్దున్న. ఇప్పటివరకు ఎవరైనా అట్లా కనిపించారా నీకు? నీ మాదిరి అట్లా బజార్లో తిరుగుకుంటూ కనిపించారు. మరి వారికి ఏం చేసావు? సాయం చేసిన. ఏం సాయం చేసిన? మంచి బట్టలు ఇప్పించిన, ఇంటికి పంపించిన, అమ్మాయిని అంతా పిలిపించిన, ఇంటికి పోయి చెప్పవచ్చిన బాగుండాలని. నా చెయ్యి ఎంత ఉందో అంత ఇచ్చి వచ్చిన అంతే. నీ స్తోమత ఎంత ఉందో చేసావు. మున్నా అంటే మున్నా చిన్న వయసు, కానీ మున్నా బాయ్ అనాలనిపిస్తుంది. మున్నా బాయ్ ఎంబీబీఎస్ అనే ఒక సినిమా ఉంది, కానీ మున్నా బాయ్ గొప్ప హృదయం ఉన్న వ్యక్తి అని చెప్పక తప్పదు. ఇంకా నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? భవిష్యత్తు కార్యాచరణగా భవిష్యత్తులో నేను ఇది చేయాలనే ఆలోచన ఉంటాయి కదా. దీనికి నేను చేసేదంతా మొత్తం దానికి కారణం మా నాన్న. జీవితానికి ఒకటే హీరో మీ నాన్న. నాన్ననే హీరో. గొప్ప ఈ లైఫ్కి మీ చూడండి ప్రజలారా, చాలామందిని మనం సినిమా హీరోలను హీరో అనుకుంటున్నాం. ఈ అబ్బాయి ఎన్ని కష్టాలు పన్నా ఈయన లైఫ్లో ఇప్పటికీ వాళ్ళ నాన్న హీరో అంటున్నాడు. ఏ విధంగా మీ నాన్న హీరో అనుకుంటున్నాను? కష్టంతో నాకు ముందరికి నాన్న హీరో అంటే కూర్చోపెట్టి సాకేది నాన్న హీరోను. నాన్న గొప్పతనం అనుకుంటా. నాకు నాన్న కాళ్ళు ఇప్పుడు నాన్న కూడా ఎప్పుడు ఇంతవరకు కొత్త బట్టలు వేసుకోలే నా కళ్ళ ముందు. ఇప్పుడు కూడా వేసుకోలే. ఇప్పుడు కూడా చెప్పులు కూడా వేసుకోడు సరిగ్గా. చెప్పులు నేనే కొనపడతా, తీసుకొని వేసుకోను అన్న అని. నువ్వు బాగుండాలా, మీరు బాగుండాలా అంటారు నాన్న అంతే. మీరు బాగుండాలా, అందరూ సేవ చేస్తుండండి బాగుండాలంటారు. నా విడిచిపెట్టే అంటారు మొత్తం. నాన్న ఇంతవరకు ఎప్పుడన్నా కానీ మా ఊళ్ళో వచ్చి అడగండి, మా ఊళ్ళో వచ్చి ఎన్నుకొని చేయండి, ఇంతవరకు నా ముందు కొత్త బట్టలు మా నాన్న వేసుకోలే. ఇప్పుడు పండుగలో మీరు బంగపోతే వేసుకుంటారు అంతే తప్ప ఇంతవరకు చెప్పులు సరిగ్గా వేసుకోరు నాన్న. డబ్బులు ఉన్నా కూడా మామూలులాగే ఉంటారు. నువ్వే ముందరు పో, తప్పు చేయకూడదు, జనాలకి న్యాయం చేయాలంటారు అంతే. మాలాగా ఎవరు కాకూడదు, వాళ్ళకి ఆదుకుందాం అంతే. మాకు డబ్బు ముఖ్యం కాదు, పేరు ముఖ్యం అంటారు అంతే నాన్న. పేరు కావాలా, చనిపోయినప్పుడు చాలామంది రావాలా. నేను చనిపోతే రావాలా, నువ్వు చనిపోతే రావాలా, చాలామంది రావాలా. పేరు మోగించాలి అంతే తప్ప ఇంట్లో డబ్బు పెట్టుకోకూడదు. 10 రూపాయలు నాకు సంపాదిస్తే 8 రూపాయలు ఇంట్లో పెడితే 2 రూపాయలు దానం చేస్తా. నేనే మా నాన్న కాలు చూసి నేనే కళ్ళ నీళ్ళు వస్తాయి, ఎప్పుడు కానీ వస్తాయి. చెప్పులు సరిగ్గా వేసుకో. రోడ్లో నాన్న ఎక్కడ కూర్చున్నా కానీ చెప్పులు లేకుండా నేనే అంగడికి పోయి చెప్పులు తీసుకుని నాన్న చెప్పులు కాలుకి వేస్తా. మీ నాన్నకి చెప్పొచ్చు కదా, నాన్న మనం అప్పుడు బాగలేకుంటుంది, ఇప్పుడు మన దగ్గర ఆర్థికంగా బాగున్నాము, కనీసం ఇప్పుడు మంచి బట్టలు వేసుకొని మంచి చెప్పులు వేసుకొని బాగుండొచ్చు కదా అని మీ నాన్నకి చెప్పొచ్చు కదా. దేవుడు ఇస్తే గొప్పగా ఉండకూడదు, ఎప్పుడు ఒకేలాగా ఉంటాడంట నాన్న. దేవుడు ఇచ్చినారని ఎప్పుడు మనం ఎత్తి చేయకూడదు, మళ్ళీ దేవుడు లాక్కుంటారు. లాగేసుకుంటే మళ్ళీ మేము కింద పడిపోతాం. ఎప్పుడు ఒకేలాగా ఉంటేనే గొప్ప. దేవుడు ఇచ్చినారు కాబట్టి మన కాళ్ళలో లగ్జరీగా ఉంటే కింద పడిపోతాం. పైకి ఎత్తేది ఎప్పుడు ఎవరు ఎత్తలేరు. దేవుడు ఇచ్చినప్పుడే ఎప్పుడు ఒకేలాగే ఉండాలి. దేవుడు ఇచ్చినారని పొగుడుతో భుజాలు ఎగరేసి అట్లా తిరిగితే ధర్మం కాదు అది నా దృష్టిలో. ఇప్పుడు మీరు మీ ఇంట్లో సంపాదించిన డబ్బుల్లో కొంచెం
సమాజానికి ఖర్చు పెడుతూ ఉన్నావు. నా ఫ్యామిలీ ఉన్నంత వరకు, మేము ఉన్నంత వరకు, నేను ఉన్నంత వరకు, మా ఫ్యామిలీ ఎవరన్నా చిన్న అబ్బాయి ఉన్నంత వరకు ఫ్యామిలీని ఇట్లే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఆగిపోదు. మా ఇంట్లో అసలు ఆగిపోదు జీవితం. ఇట్లే చేస్తూనే ఉంటాం, సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. నేను చనిపోయినా కానీ మన్ను కూడా చేస్తూనే ఉంటారు, మన్ను చేస్తూనే ఉంటారు. మీరు చేసే సేవా కార్యక్రమాల్లో మీకు చేదోడు వాదోడుగా, లేకపోతే కొంతమంది మీకు సహాయం చేసి మేము కూడా కొంచెం నీకు హెల్ప్ చేస్తామనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. నా మండలంలోనే, నా ఊరు పక్కనే బొమ్మలాల్ అని, అక్కడ కొత్తపల్లి బ్రదర్స్ అని మంచి కుటుంబం ఉంది. కొత్తపల్లి బ్రదర్స్ అన్న తమ్ముళ్ళ. వాళ్ళ ఇంట్లోనే పనివాడిగా ఉంటాను, కుటుంబం సభ్యుడిగా ఉంటాను. వాళ్ళు మాకు చాలా ఎప్పుడు రుణపడి ఉంటాం వాళ్ళ కుటుంబానికి. వాళ్ళు మాకు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ అన్న తమ్ముళ్ళు బాగానే చేస్తారు. ఇంకా మల్లికార్జున అన్న కావచ్చు, మైదన్న కావచ్చు, తిమ్మరాజు అన్న గారు కావచ్చు, మళ్ళా సీనన్న కావచ్చు, సూర్య అన్న కావచ్చు, వాళ్ళందరూ అన్న తమ్ముళ్ళు బాగానే సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు దాటిపోము మేము. వాళ్ళ ఎన్నికలే మేము ఉంటాం. సో నువ్వు చేసే సహాయ కార్యక్రమాల్లో సపోర్ట్ చేస్తున్నారు. ముందుకు పోవని కొద్దిగా వాళ్ళే కొద్దిగా సంతోషం పడతారు, ఆనందం పడతారు. మా పిల్లోడు ముందుకు పోతున్నాడు కాబట్టి వాళ్ళకి ఆనందమే ఉంటుంది. ఇంకా ఏమేమి చేయాలని ఉంది నీకు? చాలా చేయాలని ఉంది. దానికి కావాల్సిన డబ్బులు కావాలి కదా. నన్ను చూసి ఇంకోటి చాలామంది తయారు కావాలనిపిస్తుంది. అవును, ఇంకా ఎక్కువ సహాయం చేయాలంటే ఎక్కువ డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలని సంపాదించుకోవాలా అంటే సంపాదించాలంటే నాన్న బయటికి పనికి పంపిడు, నాకు ఇంట్లో పనికి పంపిడు. అది సన్న ఫైనాన్స్గా పెట్టించినారంతే, నాన్న పని చేస్తారంతే, పని చేసిన డబ్బులే నాకు ఇస్తారంతే. ఇంట్లో తినక అన్నం ఉంటే చాలు, మాకు ఏమవుద్దు, కారు లగ్జరీ ఏమవుద్దు, తినక అన్నం ఉంటే చాలు, మిగతాదంతా పిల్లలకే జనాలకే. మీ ఊర్లో కూడా ఎవరికన్నా ఇస్తుంటారా? డబ్బులు లేని వాళ్ళకి ఏదైనా కూరగాయలు ఇవ్వడము ఇట్లాంటివన్నీ చేస్తుంటారా? ఎవరైతే వాళ్ళు ఇస్తూనే ఉంటాం, కొద్దిగా లోపల చేస్తుంటాం. చెప్పినాను కదా, ఊళ్ళోనే పరిస్థితి అంటే చేసిన పని తెలియకూడదని. తెలిస్తే మళ్ళీ ఊళ్ళోనే ఉన్న చాలామంది అంటే ఇప్పుడు రాజకీయాలు ఇది అయిపోయినాయి కదా. రాజకీయాలు అంటే గుర్తొచ్చా, నీలాంటి ఇట్లా సమాజం కోసం సేవ చేసే వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇంకా 10 మందికి సహాయం చేయొచ్చు కదా. రాజకీయం అంటే అభిమానం ఉంది, రాజకీయంలోనే ఉంటాను ఎప్పుడు. ఇప్పుడు రాజకీయంలో తిరుగుతున్నావా? తిరుగుతూనే ఉంటాను. మరి భవిష్యత్తులో మీ ఊరికి ఏదైనా సర్పంచ్ ఎలక్షన్స్ అట్లా వచ్చినప్పుడు ఇంత మంచి పనులు చేస్తున్నావు కదా, సర్పంచ్ గానో లేకపోతే ఏదైనా నిలబడచ్చు కదా. సర్పంచ్ అనేది మనం నిలబడితే కాదు, జనాలు జై కొట్టాలి, అది గొప్ప. నువ్వు ఫస్ట్ ముందుకు వస్తేనే కదా జై. సంచి ఉండాలి కదా నిలబడాలంటే. సంచి మనసు ఉంది కదా, మనసు చాలు కదా డబ్బు జనాలకి ఇవ్వాలంటే. ఏమన్నా పొద్దున ఏమన్నా కార్యక్రమం చేయాలంటే డబ్బు ఉండాలి కదా. మరి ఇందాక నువ్వే అన్నావు డబ్బు లేకుంటే పర్లేదు, రాజకీయాల్లో డబ్బు ఉండాలా. రాజకీయాల్లో డబ్బులు ఎందుకు? నువ్వు ఇంతమందికి సాయం చేస్తున్నావు, ఇంకా బాగా చేస్తాడని ప్రజలు నమ్మితే డబ్బు లేకపోయినా నీకు ఓట్లు వేస్తారు. ఈ వయసులో కొద్దిగా దూరం వేస్తున్నా అంతే. కొద్దిగా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి గెలిపించుకుంటాం అంతే తప్ప. ఇప్పట్లో అయితే రావు. ఇప్పట్లయితే ఇట్లా ప్రజలు కూడా చాలా ఆశించను, జనం కోసం ఆలోచిస్తాను అంతే. డబ్బు లేకుండా కట్టిగా పేదరికంతో ఉన్న వాళ్ళకు నువ్వేం చెప్తావు? ఎప్పుడు తోడుగా ఉంటా, తమ్ముళ్ళలాగా, వాళ్ళ ఇంటి బిడ్డలాగా, ఒక మనుముల్లాగా, కొడుకులాగా ఎప్పుడు తోడుగానే ఉంటా. ఒకవేళ నువ్వు తోడుగా ఉంటావు, వారి దగ్గర లేకపోయినా, తిండికి లేకపోయినా ఏ విధంగా గట్టితనంతో అంటే మనసు గుండె రాయి చేసుకొని బతకాలంటారు కదా, అట్లా ఏ విధంగా బతకాలని చెప్పు. ధైర్యం చెప్తా వాళ్ళకి. నువ్వు చెప్తావు ఇక, నువ్వు అందరి దగ్గరికి పోలేవు కదా. చాలా మంది చూస్తుంటారు, వాళ్ళందరికీ ఇలాంటి బాధలు వస్తే ఎలా తట్టుకోవాలి అని చెప్తావు. ఈరోజు బాధపడితేనే సంతోషంగా ఉంటాం మనం. దేవుడు అనేది గుంతలో పడితేనే గుంతలో నుంచి పైకి ఎక్కగలం. ఒకేసారి బిల్డింగ్ ఎక్కం మనం. ఫస్ట్ ఒక మెట్టుకే ఎక్కుతాం, మెట్టుకు ఎక్కిన తర్వాత బిల్డింగ్ ఎక్కుతాం. ఒకేసారి పైకి పోవాలంటే సాధ్యం కాదు. కింద నుంచి పైకి వస్తేనే గొప్ప. కష్టాలు ఎన్ని వచ్చినా తట్టుకునే బలం ఉండాల, దానికి ఎదిరించే బలం ఉండాల. మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు పక్కా వస్తాయి, 100%. నాకే వచ్చినా వాళ్ళకు రావా? ఇంకా సన్ ఏజ్లోనే 12 సంవత్సరాలు బెంగళూరు బస్సు ఎక్కినాను, నాకే మంచి రోజులు వచ్చినా. 18 వాళ్ళు రాలేవా? వస్తాయి కదా, వస్తాయి, పక్కా వస్తాయి. చూడండి ప్రజలారా, చిన్నప్పుడు తల్లికి దూరమై, తండ్రికి దూరమై, చదువు మధ్యలో ఆపేసి ఎక్కడెక్కడో తిరిగి, కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేక, చలిలో వణుకుతూ నిద్ర లేకుండా కూర్చొని ఎన్నో రోజులు ఇలా చేసిన ఒక వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో కూర్చొని ఆర్థికంగా బాగా సంపాదించినప్పటికి కూడా మాకు తినడానికి ఉంటే చాలు, లగ్జరీ లైఫ్ అక్కర్లేదు, 10 మందికి సహాయపడితే చాలు,
మేము చనిపోయినప్పుడు 10 మంది వచ్చి మంచి అంటే అంతకంటే జీవితానికి పరమార్థం లేదు అంటూ 22 సంవత్సరాల చిన్న అబ్బాయి చెప్తుంటే నిజంగా చాలా చాలా ఆనందం వేస్తుంది. ఇది కదా సమాజానికి కావాల్సింది, ఇలాంటి వ్యక్తులు కదా సమాజానికి కావాల్సింది. ఇలాంటి వ్యక్తులను సమాజానికి తయారు చేసుకుంటే క్రైమ్ రేట్, ఈ దొంగతనాలు, మర్డర్లు, ఇవన్నీ కూడా క్రైమ్ రేట్ కూడా తగ్గిపోతుంది. తల్లిదండ్రులు నిజంగా చెప్తున్నా, వీళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయిని ఒకవేళ మామూలుగా ఏదన్నా తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిగా పెంచలేదు కొడుకుల్ని అంటుంటాం. కానీ ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులోనే ఇంత జ్ఞానోదయం అయ్యి జీవితం ఇంతకంటే ఏమీ లేదు అని చెప్తున్నా. ఈరోజు మున్నాతో నా ఇంటర్వ్యూ నిజంగా చాలా చాలా సంతోషం వేసింది. ఈ వ్యక్తితో నేను ఇంటర్వ్యూ చేయడం. చూస్తూనే ఉండండి, ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ చాలా చాలా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మున్నా, మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు.